నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. అయోధ్యలో రామ మందిర శంకుస్థాపన కార్యక్రమం జనవరి 22వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్యకు వెళ్లాలని అందరూ అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. పవిత్ర అయోధ్య యాప్లో అయోధ్య నగరంలోని 500 భవనాలను హోమ్ స్టేలుగా జాబితా చేశారు. ఇందులో 2200 గదులు పర్యాటకులు యాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. రూమ్ ఛార్జీలు సగటున 1000 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. రామ మందిరాన్ని సందర్శించే పర్యాటకుల కోసం అయోధ్య పరిపాలన పవిత్ర అయోధ్య పేరుతో కొత్త యాప్ను ప్రవేశపెట్టింది. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ పవిత్ర అయోధ్యని అభివృద్ధి చేసింది. ఇది అయోధ్యలో సరసమైన ధరల్లో హోమ్ స్టేలను కనుగొనడంలో ప్రయాణికులకు సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇంటర్ఫేస్ హోటల్ బుకింగ్ యాప్ను పోలి ఉంటుంది, కానీ హోటల్ జాబితాలు అయోధ్యకు మాత్రమే ఉంటాయి. రూమ్ ఛార్జీలు సగటున 1000 నుంచి ప్రారంభమవుతాయి. పవిత్ర అయోధ్య యాప్లో హోటళ్ల వంటి వ్యాపారాల కోసం కాకుండా హోమ్ స్టేల లిస్ట్ ఎక్కువగా ఉంటాయి. అధికారుల ప్రకారం అయోధ్యలోని 500 మున్సిపల్ భవనాల్లోని 2200 గదులు హోమ్ స్టేలుగా నమోదు చేయబడ్డాయి. సందర్శకులు ఈ గదుల్లో బస చేయొచ్చు. ఈ యాప్ని ఉపయోగించి ఏదైనా హోమ్ స్టేలో గదిని రిజర్వ్ చేసుకోవడానికి ప్రయాణికులు తప్పనిసరిగా ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్తో రూమ్ రిజర్వేషన్ని నిర్ధారించాలి. ఒకవేళ రూమ్ రిజర్వేషన్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయాల్సి వస్తే చెక్ ఇన్ సమయానికి 24 గంటల ముందు రిజర్వేషన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చేస్తే ఎలాంటి రీఫండ్లు ఉండవు. 24 గంటలకు ముందు క్యాన్సిల్ చేయకపోతే ప్రీ క్యాన్సిలేషన్ రీఫండ్ ఉండదు. సాధారణంగా చెక్ ఇన్ టైం మధ్యాహ్నం 2 గంటలు. రామ మందిర ప్రారంభోత్సవానికి దాదాపు 8000 మంది ఆహ్వానిత సందర్శకులను స్వాగతించడానికి సన్నాహాల కోసం రోడ్ మ్యాప్ను కూడా తయారు చేశారు. జనవరి 22న ఈ కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీలు సాఫీగా ప్రయాణం చేయడం కోసం ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా ఉండేందుకు ప్రత్యేక మార్గం నిర్మించబడింది. ఇక వీవీఐపీ మొబిలిటీ సమయంలో ఈ క్యారిడార్ అయోధ్యలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వంటి ప్రధాన స్థానాలను కలుపుతూ సాగుతుంది.